సో ఇంకో డాక్టర్ గారు, అంటే ఇప్పుడు మనం స్టేజెస్ విషయానికి వస్తే 1, 2, 3, 4 అంటాం కదా. సో ఈ 1, 2, 3, 4 అంటే ఏంటి? 1 ఎప్పుడు, 2 ఎప్పుడు, 3 ఎప్పుడు, 4 ఎప్పుడు చూస్తారు? షూర్ అండి. అంటే క్యాన్సర్ స్టేజింగ్ అనేది యూజువల్గా డిపెండ్స్ ఆన్ వేరియస్ ఫ్యాక్టర్స్. దానికి TNM స్టేజింగ్ అని అంటాము, ట్యూమర్, నోడ్స్ అండ్ మెటాస్టాసిస్. ట్యూమర్ సైజ్ బట్టి T స్టేజ్ అంటాము. నోడ్స్ అంటే లింఫ్ నోడ్స్, ఈ యొక్క ట్యూమర్ని డ్రైన్ చేసే లింఫ్ నోడ్స్ ఉంటాయి బాడీలో. ఇప్పుడు మనకు టాన్సిల్స్ అయింది అనుకోండి, నెక్లో లింఫ్ నోడ్స్ తగులుతుంటాయి. చిన్నప్పుడు చాలా మంది పిల్లలకి ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు కూడా లింఫ్ నోడ్స్ తగులుతుంటాయి. అట్లనే ట్యూమర్ స్ప్రెడ్ అయినప్పుడు లింఫ్ నోడ్స్ ఎన్లార్జ్ అవుతాయి. సో నోడ్స్ లింఫ్ నోడ్స్కి వెళ్ళిందా లేదా అనేది N స్టేజ్. M అంటే మెటాస్టాసిస్ డిస్టెంట్, అంటే దూర ప్రాంతాలకి జబ్బు పాకిందా లేదా. ఫర్ ఎగ్జాంపుల్ లంగ్స్లోకి పాకిందా, బోన్స్లోకి పాకిందా, లివర్లోకి పాకిందా అనేది మనం చూస్తూ ఉంటాం. సో ఈ యొక్క T స్టేజు, N స్టేజు, M స్టేజ్, ఈ మూడుని కలిపితే ఒక స్టేజ్ ఫర్ డిసీజ్ అనేది ఇస్తాము. సో అర్లీ స్టేజ్ 1 అంటే యూజువల్గా చిన్న ట్యూమరు, లింఫ్ నోడ్స్కి పాకలేదు, దూర ప్రాంతాలకి వెళ్ళలేదు. సో T1, T2 ఆర్ N0, M0 అంటాం. అంటే లింఫ్ నోడ్స్కి పాకలేదు, బాడీలో వేరే ప్రాంతాలకి ఎక్కడికి పాకలేదు, అది స్టేజ్ 1. స్టేజ్ 2 అంటే T2, అంటే సైజ్ ఆఫ్ ద ట్యూమర్ కొంచెం పెరిగింది. కొన్ని ప్రాంతాల్లో కొన్ని సైడ్స్ ఆఫ్ బాడీలో 2 to 5 సెంటీమీటర్స్ సైజ్ ఉందనుకోండి, దాన్ని T2 అంటాం. లెస్ దాన్ 2 సెంటీమీటర్స్ T1 అంటాము. అలాగే లింఫ్ నోడ్స్కి వెళ్ళినప్పుడు N1 స్టేజ్ అంటాము. సో స్టేజ్ 2లో T1, T2, N1 అంటాము. అలాగే స్టేజ్ 3కి వచ్చేటప్పటికి సైజ్ ఇంకా పెరిగింది, 5 సెంటీమీటర్ కన్నా ఎక్కువగా ఉంది, లింఫ్ నోడ్స్కి పాకింది, అప్పుడు స్టేజ్ 3 అంటాము. స్టేజ్ 4 అంటే డిస్టెంట్ ఆర్గన్స్కి స్ప్రెడ్ అయింది, లివర్లో కానీ, లంగ్స్లో కానీ, బోన్స్లో కానీ పాకినప్పుడు అది స్టేజ్ 4 అంటాం. సో ఓవరాల్గా 4 స్టేజ్లు ఉంటాయి. డిఫరెంట్ సైట్స్కి డిఫరెంట్ క్రైటీరియాతో దాన్ని స్టేజింగ్ చేస్తాం. ఇప్పుడు హెడ్ అండ్ నెక్ క్యాన్సర్స్లో లింఫ్ నోడ్ పాకగానే దాన్ని స్టేజ్ 4 అంటాం. బట్ స్టేజ్ 4 అంటే మిగతా స్టేజ్ 4 లా కాదు. అది అవుట్కమ్స్ ఆర్ నాట్ గుడ్ వెన్ ద డిసీజ్ స్ప్రెడ్స్ టు లింఫ్ నోడ్స్ ఇన్ ఓరల్ క్యాన్సర్స్. అందుకోసం దాన్ని స్టేజ్ 4 అంటాం తప్ప ఇది మేనేజ్ చేయలేము, ఇది గివన్ అప్ కేసు స్టేజ్ 4 అనేది కాదు అక్కడ. ఓకే. సో అందుకని ఈచ్ సైట్కి స్టేజింగ్ ఇస్ డిఫరెంట్. అంటే సార్, ఇప్పుడు ఇది మనం ప్రారంభంలో గుర్తించడం అనేది ఇది చాలా కీలకము క్యాన్సర్ విషయంలో. సో అంటే క్యాన్సర్ యొక్క ప్రారంభ లక్షణాలు ఏ రకంగా ఉంటాయి? అంటే ఇప్పుడు మనం స్టేజ్ 0 అన్నాం, ఇప్పుడు స్టేజ్ 0 లక్షణాలు ఏంటి? క్యాన్సర్ని మీరు చాలా మంచి ప్రశ్న అడిగారు. అంటే ముందు దశలో కనుక్కోవాలని అందరూ అంటాము, అర్లీ డిటెక్షన్ క్యూర్ అయిపోతుంది, అర్లీ స్టేజ్లో కనుక్కోవాలి, పర్ఫెక్ట్. సో స్టేజ్ 0లో జబ్బు కనుక్కోవాలంటే అసలు సిమ్టమ్సే ఉండవు. సిమ్టమ్స్ లేనప్పుడే చాలా వరకు స్టేజ్ 0లో కనుక్కోగలం. ఓకే. సో దానికి ఏం చేస్తాము? స్క్రీనింగ్ చేస్తాం. స్క్రీనింగ్ అంటే ఏంటి? జబ్బు ఉన్న వాళ్ళకి, సిమ్టమ్ ఉన్న వాళ్ళకి చేసే పరీక్షలు కాదు. నేను బాగున్నాను, నాకు ఎలాంటి ఇబ్బంది లేదు అన్న వాళ్ళకి చేసే పరీక్షలు స్క్రీనింగ్ టెస్ట్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ సర్వైకల్ క్యాన్సర్ని ముందుగా కనుక్కోవాలంటే ప్యాప్ స్మియర్ అని టెస్ట్ చేస్తాం. మీకు ఏమి ఇబ్బంది లేదు, ఈ ప్యాప్ స్మియర్ చేసాము, దాంట్లో ఒక మార్పులు వచ్చాయి అంటే ఏంటి? స్టేజ్ 0లో ఉన్నది కనబడింది. సో దట్స్ హౌ స్టేజ్ 0 కనుక్కోవాలంటే స్క్రీనింగ్ ఈజ్ మ్యాండేటరీ అనమాట. సో అలాగే ఇప్పుడు మీకు బ్రెస్ట్ క్యాన్సర్ ఉంది, 40 సంవత్సరాలు పైబడిన ఆడవాళ్ళు ప్రతి వాళ్ళకి కూడా సంవత్సరానికి ఒక్కసారి మ్యామోగ్రఫీ చేయించుకోవాలి. ఏ ఇబ్బంది లేదు, బాగున్నాను అనుకునే వాళ్ళు చేయించుకోవాలి. అప్పుడు రోములో ఎలాంటి కణితులు ఏమైనా ఉన్నాయా, చిన్నవి స్టేజ్ 0లో ఉన్నాయైనా పికప్ అవుతుంది. సో సిమిలర్లీ ఫర్ ఆల్ అదర్ సైడ్స్, కొలనోస్కోపీ కానివ్వండి, 50 సంవత్సరాలు పైబడిన వాళ్ళు కొలనోస్కోపీ మరి ఒకసారి చేయించుకుని నార్మల్ అంటే 10 ఏళ్ళ దాకా మళ్ళీ చేయక్కర్లేదు. అలాగే ఇప్పుడు యాన్యువల్గా కొన్ని ట్యూమర్ మార్కర్స్ లైక్ ప్రోస్టేట్ స్పెసిఫిక్ యాంటీజెన్ ఫర్ ప్రోస్టేట్ క్యాన్సర్ 50 సంవత్సరాలు పైబడిన వాళ్ళు అది చేయించుకోవాలి. సో ఇవి అంటే స్టేజ్ 0లో కనుక్కుంటానికి ఇవి. స్టేజ్ 0 పక్కన పెడితే మనకి ఇప్పుడు స్టేజ్ 3, స్టేజ్ 4లో వచ్చే వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. అవును. మనం స్టేజ్ 1, 2 కన్నా తీసుకురాగలిగితే గొప్ప పని చేసిన వాళ్ళు అవుతాం మనం. దానికి మనం ఏం చేయాలి? అవగాహన ఇంపార్టెంట్. ఫర్ కొన్ని సిమ్టమ్స్, కొన్ని లక్షణాలు ఉంటే వెంటనే దాన్ని నెగ్లెక్ట్ చేయొద్దు. ఇప్పుడు మనం స్క్రీనింగ్, ఇండియాలో స్క్రీనింగ్ ఎంతమంది చేయించుకుంటారంటే ఒక 2 to 3% కూడా చేయించుకోరు. క్యాన్సర్ స్క్రీనింగ్ అనేది వెస్టర్న్ కంట్రీలో మ్యాండేటరీ, ఇయర్లీ కంపల్సరీగా టెస్టులు చేయించుకోవాలి, మెడికల్స్ అని వెళ్ళిపోతారు వాళ్ళు. మనకి 2 to 3%, ఈవెన్ ఎడ్యుకేటెడ్లో కూడా పెద్దగా స్క్రీనింగ్ చేయించుకోరు. కార్పొరేట్ వాళ్ళు కొన్ని స్క్రీనింగ్ మ్యాండేట్ అంటే కొంతమంది చేయించుకుంటారు తప్ప కామన్ పబ్లిక్ మీరు చూస్తే స్క్రీనింగ్ అనేది అసలు ప్రయారిటీయే కాదు. రైట్. సో ఇప్పుడు స్క్రీనింగ్ స్టేజ్ 0 పక్కన పెడితే నెక్స్ట్ స్టేజ్ 1, స్టేజ్ 2 కదా, దాన్నన్నా మనం పట్టుకోగలిగితే క్యూర్ చేయొచ్చు. ఓకే.